దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నంలోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈ రోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 12వ అధ్యాయం 26వ వచనం. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు ఎవరికన్నా దారి చూపే రీతిలో ఉన్నావా? ఒక మార్గం చూపిస్తున్నావా? ఒక మంచి మార్గంలో నువ్వు నడిపించగలుగుతున్నావా? ఏదన్నా మంచి ఆలోచన నువ్వు చెప్పగలుగుతున్నావా? అలా చెప్పగలిగితే కనుక, అనేక మందికి నువ్వు మార్గదర్శిగా ఉంటే కనుక నువ్వు తప్పకుండా నీతిమంతుడివే. ఎందుకంటే యేసుక్రీస్తు నీతిమంతుడు అని సాక్ష్యం పొందాడు. ఆయన మనకు మార్గదర్శి అయ్యాడు, ఆదర్శం అయ్యాడు. ఆయన నిత్యము కూడా నిత్య జీవనానికి మన మార్గానికి చూపించి, ఒక దారి చూపించి ఆయన ఆశీర్వదించాడు మనల్ని. అలాగనే యోసేపును చూసుకుంటే ఆయన వెలివేశారు కుటుంబం, అన్నతమ్ములంతా. అయినప్పటికీ ఆయన నీతిమంతుడు కాబట్టి చివరిలో వాళ్ళ కుటుంబం దీనస్థితికి వచ్చినప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు యోసేపు నీతిమంతుడు కాబట్టే వాళ్ళ మీద కక్ష తీర్చుకోలేదు, వాళ్ళు విభేదం చేయలేదు, వాళ్ళని త్రొక్కాలి కిందకు అనుకోలేదు, వాళ్ళని అనగదొక్కాలనుకోలేదు. కానీ నీతిమంతుడు కాబట్టే వాళ్ళకి దారి చూపించాడు, మార్గం చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనము కూడా నీతిమంతుడు అనుకుంటున్నాం, పరిశుద్ధుడు అనుకుంటున్నాం. నా అంత ప్రార్థనా పరులు లేడు, నా అంత ప్రకటించేవాళ్ళు లేడు, నేను ఎన్నో సంఘాలు కట్టాను అనుకుంటున్నాం. కానీ ఎవరికన్నా ఒక కుటుంబానికి మంచి దారి చూపించి మంచి భవిష్యత్తునిచ్చావా? ఏదన్నా నీ స్నేహితుడికి లేకుండా నీ విశ్వాసికి ఎవరికన్నా మంచి చేయగలుగుతున్నావా? మంచి చేయగలిగితే కనుక దేవుడి రోజున అంటున్నాడు, నీవు నీతిమంతుడివే. కనుక నీతిమంతులు చేస్తున్నప్పుడు అనేక ఆపదలు వస్తాయి, మేలులు చేస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. అయినా విసుకుపోకుండా నువ్వు మేలు చేస్తూ వాళ్ళకి మార్గం చూపుతూ దేవుడి మీద భారం వేసుకుని ముందు దేవాతి దేవుని పెట్టుకుని ప్రార్థన ఆయుధాన్ని పెట్టుకుని ముందుకు వెళుతూ ఉంటే నిన్ను, నీ కుటుంబాన్ని, నీతిమంతుల కుటుంబం ఆశీర్వదించబడతాది. అట్టి కృప మనందరికి దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.